విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికుల నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు నిరసనల్లో భాగంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరగనున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్ సీఎండీని పోరాట కమిటీ నేతలు కలవనున్నారు. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎండీని కార్మికులు కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రోజురోజుకి ఉద్యమం ఉధృతమవుతుందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు, నిరసనలు వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. అయితే నిన్న యాజమాన్యం 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేయడంతో వారి ఆందోళన ముగిసిందనే చెప్పాలి. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు పిలిపించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు 3వ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపొందించుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో ఉన్నటువంటి పోరాట కమిటీ నేతలంతా కూడా ఈరోజు సీఎండీని కలవబోతున్నారు. కలిసి తొలగించినటువంటి హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే అలవెన్స్లన్నీ కూడా తిరిగి చెల్లించాలని, ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నారు. అలాగే ప్లాంట్ను పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నడపాలి. ఆ నడపడానికి ఎటువంటి చర్యలు కావాలో తీసుకోవడానికి కూడా పూర్తిగా నిర్ణయం చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా సీఎండీని విన్నవించేందుకు పోరాట కమిటీ నేతలంతా కూడా సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో సీఎండీని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఒకవేళ సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని స్పందించకపోతే కనుక మరోసారి ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలోనే ఈడీ వర్క్స్ బిల్డింగ్ను, అలాగే సీఎండీ బిల్డింగ్ కూడా, అడ్మిన్ బిల్డింగ్ కూడా ముట్టడించేందుకు వీరంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్ఐఎన్ఎల్లో కొనసాగించాలి, లేదంటే సెయిల్లో విలీనం చేయాలి, పూర్తి స్థాయి ఉత్పత్తితో స్టీల్ ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లాలనేది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల వ్యవధిలోనే పూర్తిగా 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసుకుపోయాయి. అలాగే ముడి సరుకు కూడా అందుబాటులో లేకపోవడం ఉత్పత్తిపై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా స్టీల్ ప్లాంట్కు తలెత్తినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలనేది వీరి డిమాండ్. థ్యాంక్ యూ అనిల్.